అప్పుడు సమయం ఉదయం 11:30 అవుతోంది. మదన్ వాటర్ బాటిల్ కోసం స్టేషన్లో ఆగిన ట్రైన్ దిగి బాటిల్ కొనుక్కుని తిరిగి ట్రైన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆఫీస్ నుండి అయి ఉండడంతో సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఓ 6 ఏళ్ల పాప అతన్ని ముట్టుకొని, దారికి అడ్డంగా నిల్చున్నావేం, మేనస్ లేదా అంది. ఆ పాప అడిగిన ప్రశ్నకి, తన కాన్ఫిడెన్స్కి మదన్ ముగ్ధుడైపోయి ఆ పాపను అలాగే చూస్తూ ఉన్నాడు. ఫోన్ జేబులో పెట్టుకొని, ఏంటి, నేను నీ దారికి అడ్డంగా ఉన్నానా? హా, ఉన్నావుగా. డోర్ దగ్గరే నిల్చుంటే నేను లోపలికి ఎలా వెళ్ళాలి? నువ్వు ఇదే కంపార్ట్మెంట్లో వస్తున్నావా? లేదు, నేను ఒకసారి ట్రైన్ ఎక్కాలనుకున్నాను. అన్ని కంపార్ట్మెంట్స్ దగ్గర జనం ఎక్కువగా ఉన్నారు, ఇక్కడే ఖాళీగా ఉంది, తప్పుకో అంటూ అతన్ని చేయి పట్టుకొని పక్కకి లాగి ట్రైన్లోకి ఎక్కబోయింది. ఏంటి, లోపలికి ఎక్కడం రావడం లేదా? కనిపిస్తోంది కదా, హెల్ప్ చేయవా అంది ఆ పాప. హెల్ప్ కూడా ఇంత డిమాండింగ్గా అడుగుతారా? ఇప్పుడు చేస్తావా చేయవా? చేస్తా అంటూ ఆమెనెత్తుకొని ట్రైన్లో నిలబెట్టాడు. బాగుంది, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాను తెలుసా. నీ పేరేంటి? ఐరా. వావ్, చాలా బాగుంది నీ పేరు. ఒక్కదానివే ఉన్నావేంటి, మీ మమ్మీ డాడీ ఏరి అని అతను ప్రశ్నిస్తుండగానే అక్కడికి ఒక ఆవిడ వచ్చింది. ఐరా, ఏంటి నువ్వు చేసిన పని? స్కూల్ ర్యాలీ కోసం బయటికి తీసుకొస్తే రైల్వే స్టేషన్లోకి వచ్చేస్తావా? నాకు ట్రైన్ చూడాలనిపించింది మిస్. అప్పుడు మాతో చెప్పాలి కదా. చెప్పినా మీరు తీసుకురారు కదా. ఏంటి, నువ్వు మీ టీచర్స్తో కూడా ఇలాగే మాట్లాడతావా? భయం లేదా అన్నాడు మదన్. ఐరా ఎవ్వరికీ భయపడదు. ఇది సార్ ఈ పిల్ల వరుస. వీళ్ళ మమ్మీ ఏమో పాప జాగ్రత్త అని మా చెవుల్లో గూడు కట్టేస్తుంది. ఈ పిల్ల ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. ఐరా, పొరపాటున నువ్వు తప్పిపోయి ఉంటే మన స్కూల్ మూసేయాల్సి వచ్చేది తెలుసా. అంటే స్కూల్ మూసేస్తారని మీకు బాధ తప్ప ఐరా తప్పిపోయిందని బాధ ఉండదు కదా మిస్. అమ్మా తల్లి, నీకో దండం. నీతో మాట్లాడి నేను గెలవలేను కానీ పద అంటూ ఆ పాప చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది ఆ టీచర్. మదన్ వాళ్ళు గేటు దాటేంత వరకు ఆ పాప వంకే చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ట్రైన్లోకి వెళ్ళాడు. స్వప్న, నేను ఇప్పుడే ఒక పాపని కలిశాను. నేనంతా చూశానండి, విన్నాను కూడా. నవ్వాపుకోలేక ఇక్కడికి వచ్చి కూర్చొని నవ్వుతున్నాను. ఎంత యాటిట్యూడ్తో నన్ను పక్కకు జరగమనిందో తెలుసా. టీచర్తో కూడా మాటకి మాట చెప్తోంది. ఆ పాపను ఎత్తుకుంటే నాకెంత సంతోషంగా అనిపించిందో ఆ క్షణంలో. నాకు తెలుసండి, మీకు ఆడపిల్ల పుట్టాలని మీరు కోరుకున్నారు, అది జరగలేదు. మనకిద్దరు బాబులే పుట్టారు, 3వ బేబీకి అవకాశం లేదన్నారు. ఏం చేస్తాం. మా అమ్మ చనిపోయేటప్పుడు నేనే నీ బిడ్డగా పుడతానంది, కానీ నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. ఆ పాపతో మాట్లాడుతుంటే మా అమ్మ నన్ను తిడుతున్నట్టే అనిపించింది. సారీ అండి, నా చేతుల్లో ఉండుంటే ఇంకొక 2 కాన్పులైనా జరగనిచ్చేదాన్ని. లేదు స్వప్న, ఇందులో నువ్వు చేయగలిగేది ఏం లేదుగా. అలా ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ తమ 2 పిల్లల్ని ఆడిస్తూ వాళ్ళు చేరుకోవాల్సిన ఊరు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచాయి. రోజు వారి పనిలో పడినా కూడా మదన్ మనసు ఐరా చుట్టే తిరుగుతోంది. నాకు మళ్ళీ తను కనిపిస్తుందా, ఎలా కలవడం అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఓ నెల రోజుల తర్వాత అతను ఒక పని మీద ఊరెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన పని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఆ పాపను కలిసిన రైల్వే స్టేషన్లో దిగుతాడు. తనేమీ రైల్వే స్టేషన్లో ఉండిపోదు కదా, ఇంత పెద్ద ఊర్లో నేను ఎలా వెతుకుతాను అని ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఉపాయం తడుతుంది. ఆ రోజు ఆ పాప వేసుకున్న స్కూల్ డ్రెస్ కలర్స్ నాకు గుర్తున్నాయి. అలాంటి యూనిఫామ్ ఈ ఊర్లో ఏ స్కూల్లో ఉందో తెలుసుకుంటాను అనుకొని కొంతమందిని అడిగాడు. చివరికి ఒకరి దగ్గర నుంచి అతనికి సమాధానం దొరికింది. ఆటో పట్టుకొని ఆ స్కూల్ దాకా వెళ్ళాడు. అప్పుడు సమయం 4 గంటలవుతోంది. స్వప్న అతనికి ఫోన్ చేస్తుంది. ఏంటండి, ఈ పాటికి తిరిగి రావాలి కదా, ఇంకా రాలేదేం? ఇప్పుడు పాప కోసం వచ్చానని చెప్తే ఏమనుకుంటుందో అనుకున్న అతను, వెళ్ళిన పని కాస్త ఆలస్యమైంది, ట్రైన్ మిస్ అయింది, రావడానికి ఆలస్యం అవుతుంది, నువ్వు పిల్లలు జాగ్రత్త. సరేనండి. ఓ అరగంట ఎదురు చూసిన తర్వాత స్కూల్ విడుదలైంది. పిల్లలందరూ స్కూల్ బస్ ఎక్కడానికి వస్తున్నారు. ఐరా కూడా పరిగెత్తుకుంటూ వస్తోంది. మదన్ తనకి ఎదురుగా వెళ్ళాడు.
నువ్వు రైల్వే స్టేషన్లో కలిసిన అంకుల్ కదా? అవునమ్మా, గుర్తున్నానా ఇంకా? ఐరాకి మతిమరుపు లేదు. తన సమాధానానికి మదన్కి మరోసారి నవ్వొచ్చింది. దేనికి తిన్నగా సమాధానం చెప్పవా? తిన్నగా అంటే? అంటే స్ట్రైట్గా ఆన్సర్ చెప్పవా అని. మీకు దేనికి స్ట్రైట్గా ఆన్సర్ కావాలి? దేనికి అవసరం లేదు. నాకు నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నువ్వు కిడ్నాపర్వా? పిల్లల్ని ఎత్తుకుపోతావా? చచా, అలా ఎందుకు అనిపించింది నీకు? మనకి పరిచయం లేని వాళ్ళు మనల్ని కలవడానికి వస్తే దానికి కారణం అదే అయి ఉంటుందని చెప్పింది మా మమ్మీ. బాగానే చెప్పింది మీ మమ్మీ, కానీ నేను అలా కాదు. నాకు నిన్ను చూస్తే మా అమ్మను చూసినంత సంతోషంగా అనిపిస్తోంది. అందుకే మరోసారి చూడ్డానికి వచ్చాను. అవునా? వెరీ గుడ్. ఇంతకీ మీ నాన్నెవరు? ఎక్కడుంటారు? ఈ క్వశ్చన్ నేను మా మమ్మీని చాలాసార్లు అడిగాను, ఆన్సరే లేదు. మీ మమ్మీ పేరేంటి? అఖిల. ఏంటి? అఖిల? ఒక్క నిమిషం అంటూ అతను ఫోన్ నుంచి ఒక ఫోటో చూపించి తినేనా అని అడిగాడు. మా మమ్మీ ఫోటో నీ దగ్గర ఎందుకుంది అని ఐరా అడుగుతుండగానే అఖిల అక్కడికి వచ్చింది. మమ్మీ, నువ్వొచ్చావా? మరి నాకు ఉదయం చెప్పలేదు, బస్సులో రమ్మన్నా? అఖిల ఐరాలను చూసి అతను షాక్ అయ్యాడు. నేను చిన్న పని మీద వచ్చాను, మళ్ళీ స్కూటీ మీద వెళ్ళిపోతాను, నువ్వు బస్సులో ఇంటికి వెళ్ళు అని చెప్పింది అఖిల. అఖిల, నువ్వా? నేనే. పాప? నా కూతురే. ఓ, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? లేదు. మరి? ఐరా మన కూతురు. ఏంటి? అవును, ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. కానీ నాకు అప్పుడు తెలియదు. బయటికి వచ్చాక జాబ్లో జాయిన్ అయ్యాను. తర్వాత కొద్ది రోజులకి నేను ప్రెగ్నెంట్ అని అర్థమైంది. ఇంత పెద్ద నిజాన్ని నువ్వు నా నుంచి ఎలా దాస్తావు? చూడు మదన్, నిన్నే వద్దనుకున్నాను. బిడ్డనెందుకు కావాలనుకుంటాను? వద్దనే అనుకున్నాను. కానీ 4వ నెల వచ్చేదాకా నేను అసలు చెక్ చేసుకోలేదు. దురదృష్టం కొద్దీ నాకు ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేవు. ఆ తర్వాత బిడ్డని మోయక తప్పలేదు. తను పుట్టాక నేను వదులుకోలేకపోయాను. మరో పెళ్లి చేసుకొని మరో కుటుంబం చేతిలో నేను చిత్రహింసలు పడాల్సిన అవసరం నాకు లేదనిపించింది. నా బిడ్డతో కలిసి జీవితాంతం హాయిగా గడిచిపోతుందనుకున్నాను. అందుకే విషయం మీకు చెప్పలేదు. నువ్వు ఐరా జోలికి రావద్దు. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? ఇప్పుడు అది ముఖ్యం కాదు. నాకు ఆడపిల్ల పుట్టాలని నేనెంతగా తప్పించిపోయానో నీకు కూడా తెలుసు. అలాంటి నా బిడ్డ నుంచి నన్ను దూరంగా ఉంచడానికి నీకేం హక్కు ఉంది? మరేం చేయమంటావు? తిరిగి నీ జీవితంలోకి రమ్మంటావా? నేను బయటికి రాగానే వెంటనే మరో పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, సుఖంగా బతుకుతున్నావు కదా. మరి నేను ఐరాని తీసుకొని నీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎలా రావాలి? అఖిల ప్రశ్నలకి మదన్ దగ్గర సమాధానం లేదు. ఏం చేయాలో తోచలేదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి స్వప్న తన భర్తతో, ఏమైందండి, చాలా అలసటగా కనిపిస్తున్నారు, బాధగా కూడా కనిపిస్తున్నారు. ఏం లేదు అఖిల. అఖిల? అఖిలెవరు? సారీ, పిల్లలు నిద్రపోయారా? వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. నాకే ఇక నిద్ర పట్టేలా లేదు. ఏమైంది స్వప్న? అఖిల ఎవరండి? నన్నెందుకు తన పేరుతో పిలిచారు మీరు? అంతలా ఆమె గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నిజం చెప్పండి, నాకు ద్రోహం చేస్తున్నారా? షటప్ స్వప్న. మరైతే ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. స్వప్న, ఒక విషయంలో నేను నీకు క్షమాపణలు చెప్పాలి. ఏంటది? మన పెళ్లి మాటలు జరిగినప్పుడు నేను మీ అమ్మ నాన్నలకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాను, కానీ వాళ్ళు అది నీకు చెప్పలేదు. ఏం విషయం? నాకు ముందే పెళ్ళైంది స్వప్న. సంవత్సరం పాటు అఖిల నాతో కలిసే ఉంది. మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. అఖిల వెళ్ళిపోయిన కొద్ది రోజులకి నాన్న చనిపోయారు. పూర్తిగా ఒంటరివాణ్ణైపోయాననిపించింది. అలాంటి సమయంలోనే మా బంధువులు మీ సంబంధం తీసుకొచ్చారు. మీ ఇంటికి వచ్చినప్పుడు, బాబు, మా స్వప్నకి రెండో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేస్తున్నామంటే తను ఈ పెళ్లికి ఒప్పుకోదు. మీ గురించి మీ బంధువులు చాలా మంచిగా చెప్పారు. మాకున్న స్తోమతను బట్టి మేము తన పెళ్లి చేసే పరిస్థితుల్లోనే లేము. దానికి తను ఒంటరిగానైనా ఉండిపోతాను అని అంటుంది, కానీ మిమ్మల్ని నమ్మకపోవచ్చు. ముడిపడిన బంధాన్ని ముక్కలు చేసుకునే మనుషులంటే దానికి ముందు నుంచి కోపమే. నీ అభిప్రాయం తప్పమ్మా అని మేము ఎన్నోసార్లు చెప్పాం, కానీ అది వినదు అని మీ అమ్మ నాన్న నాకు చెప్పారు. ఇది తప్పు, నేను తనకి విషయం చెప్తానని అన్నాను, కానీ వాళ్ళు చెప్పొద్దని ఒట్టేయించుకున్నారు.
మీరందరూ కలిసి నన్నింత పిచ్చిదాన్ని చేశారన్నమాట. అలా మాట్లాడొద్దు స్వప్న. నా మనిషిని చెప్పుకోవడానికి ఈ ప్రపంచంలో నాకున్నది నువ్వే కదా. ఇప్పుడు మన పిల్లలు, మనమంతా ఒక కుటుంబం. ఇదే కదా నా ప్రపంచం. అదే నిజమైతే ఇప్పుడు మీకు మీ మొదటి భార్య ఎందుకు గుర్తొచ్చింది? ఇవాళ నేను తన్ని కలిశాను. కలిశారా? హా, ఆ రోజు రైల్వే స్టేషన్లో మనం ఒక పాపని చూశాం కదా. తనెవరో కాదు స్వప్న, నా సొంత కూతురు. ఏంటి? అవును. అఖిల నన్ను వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు తను గర్భవతిగా ఉందంట. ఈ విషయం తెలిసినప్పటి నుండి నా మనసులో లేదు. నా బిడ్డకి నేను 6 ఏళ్లుగా దూరంగా ఉన్నాను. ఇంతకంటే పెద్ద శిక్ష నాకేం ఉంటుంది చెప్పు? అతన్ని ఎలా ఓదార్చాలో ఆమెకు అర్థం కాలేదు. చాలాసేపటి వరకు అతనితో పాటు నిద్రపోకుండా అలాగే కూర్చొనే ఉంది. మదన్ భార్య భుజాల మీద వాలి తన మనసులో ఉన్న బాధని కన్నీళ్ల రూపంలో కరిగిస్తూ వచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈయన నా నుండి ఇంత పెద్ద నిజం దాచారు. అందుకు ఈయన్ని చీటర్ అనుకోనా? ఇప్పుడైనా పడుతున్న బాధని తగ్గించే బాధ్యత భార్యగా నాకుందనుకోనా? అనుకున్నా సరే, ఎలా తీరుస్తాను? నా వల్ల ఏమవుతుంది? ఇప్పుడు నా స్థానాన్ని అఖిలకిచ్చేసి నేను వెళ్ళిపోలేను కదా. అలాంటప్పుడు పాప ఈయన ఒళ్ళోకి ఎలా చేరుతుంది? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. బహుశా అందుకే ఈయన ఇంతగా కుమిలిపోతున్నారేమో. ఆ తర్వాత రోజు నుండి స్వప్న మదన్ మధ్య మాటలు తగ్గుతూ వచ్చాయి. అతనిలో పాపకు దూరమయ్యానన్న బాధ, ఆమెలో తనని తన పిల్లల్ని పట్టించుకోవడం తగ్గించాడనే బాధ. అలాంటి పరిస్థితుల్లోనే కొద్ది రోజులు గడిపారు వాళ్ళు. స్వప్న మనసు మీద చాలా భారం పడుతూ వచ్చింది. ఓ రోజు ఆమె తన భర్తతో, అసలు అఖిల మిమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? మీరు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా? లేదు, మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళే. కానీ పెళ్లి చూపుల్లో తనని చూసిన దగ్గర నుండి నేను ఆమె మీద విపరీతమైన ఇష్టం పెంచుకున్నాను. తనకి ఏ లోటు రాకూడదని ఇంట్లో అవసరమైన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండేలా చూశాను. మరి సమస్య ఏంటి? మా పెళ్లి జరిగినప్పుడు అఖిల వయసు 18 ఏళ్లే. తనకి చదువు అంటే చాలా ఇష్టం ఉండేది. సరే చదువుకోమని కూడా అన్నాను నేను. ఆ తర్వాత సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసుకుంది. కానీ మొదటి నుంచి తనకింట్లో పనులు చేయడం అస్సలు ఇష్టం లేదు. మా అమ్మ అప్పటికే చనిపోయింది. నేను నాన్న ఉండేవాళ్ళం. నాన్నకి ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. ఇంట్లో పనులన్నీ చేసి వంట చేసి అనారోగ్యంతో ఉన్న నాన్నని చూసుకోవడం, ఇవన్నీ తన మీదే పడ్డాయి. ఒక పక్క కాలేజీకి వెళ్తూ ఇవన్నీ మేనేజ్ చేసేది. ఓ రోజు తను నన్ను అడిగింది, ఇలా ఎంతకాలం గడుస్తుందండి? ఏమైంది అఖిల? మీరు ఫ్రీగా పని మనిషి వంట మనిషి దొరకాలని నన్ను పెళ్లి చేసుకున్నారు కదా. అవేం మాటలు అఖిల? నాకు నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలీదా? ప్రేమ ఖర్చులకు పనికిరాదు కదండి. కనీసం ఇంట్లో ఎవరైనా సాయం చేయడానికి కూడా పనికి రావట్లేదు. నేను ఇంట్లో ఉన్నంతసేపు చిన్న చితక సాయం చేస్తూనే ఉంటాను కదా. ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరాను. ఉరుకుల పరుగుల జీవితం నాది. నిజమే, కానీ జీతం మాత్రం జానా బెత్తడు వస్తుంది. అఖిల, నువ్వేం మాట్లాడుతున్నావు? కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా. నీకు ఎక్కువ సంపాదించడం చేత కాదు. వచ్చిన జీతం ఇంటి ఖర్చులకి మీ నాన్నగారి మందులకి సరిపోవడమే ఎక్కువ. ఇక నా బతుక్కి ఒక పని మనిషిని పెట్టుకునే అవకాశమే లేదు. నేను కాలేజ్కి వెళ్ళాలి, ఇంట్లో పనులు చేయాలి, వంటలు చేయాలి, సపర్యలు చేయాలి. మనిషినా మెషిన్నా? సారీ అఖిల, నువ్వు చాలా అలసిపోతున్నట్టున్నావు. సరే, రేపటి నుండి ఉదయం అన్ని పనులు చేసే నేను వెళ్తానులే. ఎందుకు? మొగుడి చేత ఇంటి పనులు చేయిస్తున్నానని ఇరుగు పొరుగు వాళ్ళు ఆడిపోసుకోవడానికా? నీకు ప్రతిదీ సమస్యే. ఇప్పుడు నేనేం చేయాలి? చూడండి, ఈ వయసులో పెళ్లి చేసుకోవడం, ఇంటి బరువంతా మోయడం, ఇది నాకు కరెక్ట్ కానే కాదు. అప్పుడు ఏదో పరిస్థితులు బాగాలేక మా నాన్న మాట విని మీతో తాళి కట్టించుకున్నాను. కానీ నాకు ఈ జీవితం నచ్చడం లేదు. అంటే నీకు నా మీద ప్రేమ లేదా? స్ట్రెయిట్గా చెప్పాలంటే లేదు. నాకు బతకాలనుంది. చక్కగా చదువుకొని ఓ ఉద్యోగం సంపాదించి నాకంటూ గుర్తింపు సంపాదించుకొని గౌరవంగా బతకాలనుంది. మీరు చూపించే కాస్తంత ప్రేమ కోసం ఇంటెడు చాకిరి మీద వేసుకొని ఈ వెట్టి చాకిరీ బతుకు నాకొద్దు. అదంతా నువ్వు పెళ్ళికి ముందే ఆలోచించుకోవాలి కదా. హా, నిజమే. అప్పుడు నాకు అన్ని తెలివితేటలు లేవు కదా. ఇప్పుడు మాత్రం ఉన్నాయా? కొద్ది రోజులు సర్దుకోమ్మంటే పెద్ద గొడవ చేస్తున్నావు. గొడవ చేయడం కాదు, నేను ఈ బంధం నుంచి విముక్తి పొందాలనుకుంటున్నాను. అంటే నాకు విడాకులు ఇవ్వండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అఖిల. ఇంకోసారి ఇలాంటి టాపిక్ తీసుకొస్తే బాగుండదు అని నేను హెచ్చరించాను తనని.
అక్కడి నుండి ఓ వారం ఓపిక పట్టింది. నేను కూడా తన మీద కోపంతో సరిగ్గా మాట్లాడలేదు. ఓ రోజు నేను వెళ్ళిపోతున్నాను, ఇక తిరిగి రాను, నన్ను బలవంతం పెట్టకండి అని ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. నాకు చాలా బాధేసింది. నిజంగానే నేను చేతకాని వాడినేమో అనిపించింది. ఆ తర్వాత పట్టుదలతో ఇంకాస్త ఎక్కువ కష్టపడి మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించాను. కానీ ఆ క్రమంలో నాన్నని సరిగా పట్టించుకోలేదు. అందువల్లేనేమో ఆయన ప్రాణం వదిలేశారు. అన్ని రకాలుగా నా మనసులో గిల్టీ ఫీలింగ్ నిండిపోయింది. ఇలాగే బ్రతికితే చచ్చిపోతానేమో అనిపించింది. అప్పుడే మా బంధువులు, ఫ్రెండ్స్ బలవంతం మీద నేను పెళ్లి చేసుకున్నాను. మన పెళ్లి తర్వాత నా జీవితం నాకు నందనవనంలా అనిపించింది. ఏ రోజు భర్త మీద ఒక్క విషయానికి కూడా ఫిర్యాదు చేయని భార్య నాకు దొరికింది. 2 పిల్లలు పుట్టారు. ఇల్లంతా సంతోషాలతో నిండిపోయింది. ఈ సంతోషం జీవితాంతం ఉంచమని దేవుణ్ణి రోజు కోరుకుంటాను తెలుసా? కానీ ఆయన మళ్ళీ నా జీవితంలోకి తుఫాన్ తీసుకొచ్చాడు. మీరు నాకు ఫిర్యాదు చేసే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదండి. అన్ని సౌకర్యాలు ఇచ్చారు. నాకు ఉద్యోగాలు చేయాలన్న ఆశ కూడా లేదు. కాబట్టి మన ఇంటి పని నాకు బరువు కాలేదు. పోనీ మీరెప్పుడైనా నన్ను పట్టించుకోకుండా వదిలేశారన్న బాధ కూడా లేదు. ఆఫీస్‌కి వెళ్ళినా కూడా మధ్యలో ఫోన్ చేసి నేను తిన్నానా లేదా అని కనుక్కుంటారు. నా భర్త నుండి ఈ మాత్రం ప్రేమ, పట్టింపు ఉండగా నాకింకా ఎక్కువగా ఏం అవసరం లేదు. అలా అని అఖిల వైపు పూర్తిగా తప్పుందంటే నేను ఒప్పుకోను. అప్పటి పరిస్థితులు అలా వచ్చాయంతే. నేను కూడా అఖిలని తప్పు పట్టడం లేదు స్వప్న. నా బిడ్డను ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తున్నాను. అది జరగాలంటే నేను, మన పిల్లలు మీకు దూరమైపోవాలండి. స్వప్న, ఆ మాట నీ మనసులోకి కూడా రానివ్వకు. నువ్వు దూరమైతే తట్టుకొని బ్రతికేంత శక్తి నాకు లేదు అని అతను భార్యతో తన మనసులో ఉన్న బాధని వ్యక్తపరుస్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి? పాపని హాస్టల్లో చేర్పిస్తోందా? అవును, ఇందాకే హాస్టల్లో వదిలి వెళ్తుంటే చూశాను. ఏమైందండి? హాస్టల్ ఏంటి? అఖిల ఐరాను హాస్టల్లో చేర్పించిందంట. ఆ? ఎందుకని? ఏమో, నేను వెళ్ళి తేల్చుకుంటాను అని అతను హడావిడిగా బయలుదేరాడు. కొన్ని గంటలకి అఖిల ఉండే ఊరు చేరుకున్నాడు. మీరెందుకు మాటిమాటికి ఇక్కడికి వస్తున్నారు? పాపనెందుకు హాస్టల్లో చేర్పించావు? దాని వయసెంతని? 6 ఏళ్లకే హాస్టల్లో ఎలా ఉంటుంది? చూసుకునేవాళ్ళు ఉన్నారు. నా ఆఫీస్ టైమింగ్స్కి, పాప స్కూల్ టైమింగ్స్కి మ్యాచ్ కావడం లేదు. ఇంట్లో ఒక కేర్ టేకర్ పెట్టినా కూడా అది ఒంటరిగా ఫీల్ అవుతోంది. ఇల్లంతా కిష్కింద చేస్తోంది. అందుకని ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ మదన్. ఇదే నా భవిష్యత్తు. పాపకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నేను మంచి స్థానంలో ఉండాలి కదా. ఏది ఇలా హాస్టల్లో చేర్పించా? దానికి బదులు పాపని నాకు ఇచ్చేయొచ్చు కదా. నేను రాణిలా పెంచుకుంటాను. ఛా, నీ భార్య సవతి తల్లిగా మారి నా బిడ్డని హింసలు పెట్టడానికా? తను అఖిల కాదు, స్వప్న. బంగారం లాంటి మనసు తనది. ఏదైనా కావచ్చు, దీనికి నేను ఒప్పుకోను. పోనీ నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. వారంలో 5 రోజులు పాప నా దగ్గర ఉంటుంది. వీకెండ్స్ నీకు హాలిడే కాబట్టి నువ్వు తీసుకెళ్ళు. ఆ? మెంటలా నీకు? అదంతా ఏం కుదరదు, వెళ్ళిపో అంటూ కసిరింది అతన్ని. అంతకు మించి ఆమెనేమీ అనలేక కోపాన్ని కంట్రోల్ చేసుకొని అతను అక్కడి నుంచి వెనుదిరిగాడు. స్వప్న అతని వెనకాలే అక్కడి దాకా వచ్చింది. ఆ విషయం మదన్ గమనించలేదు. ఆమె అఖిల దగ్గరికి వచ్చి, నమస్తే అండి. ఎవరు మీరు? నా పేరు స్వప్న. మదన్ రెండో భార్యవా? హా. ఏంటి మొగుడు పెళ్ళాలు వరుసగా వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు? పాప మీద ఆయన ప్రీతి పెంచుకుంటున్నారు. తను దూరమైతే బ్రతికేలా లేరు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మరీ బాగుంది. అతన్ని పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగానే ఉన్నాడు. నా దగ్గర ఒక్క బిడ్డ కూడా ఉండకూడదా? ఎంతమంది బిడ్డలున్నా ప్రేమ సమానంగానే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు నా కూతురు నీ చేతుల్లో పెట్టమంటావా? నేను చచ్చిపోయానా ఏంటి? ఏం చేస్తే ఐరా ప్రేమ తన తండ్రికి దక్కుతుందో చెప్పండి. నేను మళ్ళీ అతని భార్య స్థానంలోకి వస్తే మాత్రమే అది జరుగుతుంది. అలా రావాలంటే అర్థమైంది, నేను ఉండకూడదు. కానీ పిల్లలు, నేను మదన్ ఊహించుకుంటున్నంత చెడ్డదాన్ని కాదు. నేను వాళ్ళని కూడా చూసుకోగలను. మీ దగ్గర మీ కూతురు కోసమే టైం లేదు. నా పిల్లల్ని ఎలా చూసుకుంటారు? కానీ నాకు నా భర్త మీద నమ్మకం ఉంది. తను బాగా చూసుకుంటాడు. నేను వెళ్ళిపోతాను. పిల్లలతో సహా కాదు, ఒంటరిగా వెళ్ళిపోతాను. మీరు ఐరాని తీసుకుని మా ఇంటికి రండి. సారీ, మీ ఇంటికి రండి. నువ్వు మాట మీదే ఉంటానంటే నాకేం ప్రాబ్లం లేదు.
పాపకి 4 ఏళ్ళు వచ్చాక స్కూల్లో అందరూ తన తండ్రి గురించి మాట్లాడుతుంటే అది చాలా బాధపడేది. అప్పుడే నేను తిరిగి అతని కోసం వెతుక్కుంటూ వచ్చాను. కానీ మీ పెళ్లి గురించి తెలిసి వెనక్కి తిరిగొచ్చాను. నాకు నా కూతురు సంతోషంగా ఉండడం కూడా ముఖ్యమే. అందుకోసమైనా నేను దీన్ని ఒప్పుకుంటాను. సరే, ఆయన ట్రాన్స్ఫర్ చేయించుకొని ఈ ఊరొచ్చేలా నేను చేస్తాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అని అఖిలతో ఒప్పందం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతుంది స్వప్న. మీరు చెప్పినట్టు వారానికి 5 రోజులు పాపని మీ దగ్గర ఉంచడానికి అఖిల ఒప్పుకుందండి. నేను ఒప్పించాను. మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోండి. నిజంగానా? నువ్వు ఒక భార్య చేయాల్సిన దానికంటే ఎక్కువే చేస్తున్నావు స్వప్న. ఎన్ని జన్మల పుణ్యఫలమో నువ్వు నాకు అంటూ అతను ఎంతో సంతోషపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. అక్కడికి వెళ్ళిన మరుసటి రోజే స్వప్న కనిపించకుండా పోతుంది. దాంతో మదన్లో కంగారు మొదలవుతుంది. ఆమె కోసం పిచ్చివాడిలా వెతుకుతాడు. 2 రోజుల తర్వాత అఖిల, స్వప్న, ఐరా ఇద్దరిని తీసుకొని మదన్ ఇంటికి వస్తుంది. స్వప్న, ఏమైపోయావు నువ్వు? బాగానే ఉన్నావు కదా? ఏం జరిగింది నీకు? ఏమీ జరగలేదు. ఇంట్లో నుండి కావాలనే వెళ్ళిపోయింది సమాధానం చెప్పింది అఖిల. ఎందుకని? మీరు, అఖిల, పాప, మన పిల్లలంతా కలిసి ఉంటారని. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. పాప కోసం మీరే పిచ్చివాళ్ళవుతున్నారు. అందుకని ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? మన పిల్లలు ఏమైపోతారనుకున్నావు? మీరున్న చోట ఎవ్వరికి ఏ లోటు ఉండదండి. పిల్లల్ని మీరు బాగా చూసుకుంటారు, నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే వెళ్ళిపోయాను. అఖిల, మీరు నన్ను ఎందుకు వెనక్కి తీసుకొచ్చారు? నేను ఊహించలేదు స్వప్న. నువ్వు ఆ రోజు వెళ్ళిపోతానని చెప్తే అబద్ధం అనుకున్నాను. కానీ నువ్వు నిజంగానే ఆ పని చేశావు. నీకు మదన్ పట్ల ఎంత ప్రేమ, నమ్మకం ఉందో నాకు అర్థమైంది. ఇంత ప్రేమ అయితే నాకెవ్వరి పట్ల లేదు. నేను మా ఫ్రెండ్స్ అందరికీ నీ ఫోటో షేర్ చేశాను. పక్క ఊరి బస్టాప్లో నిన్ను చూశామని ఒకరు చెప్తే ఆ విధంగా పట్టుకున్నాను. మదన్ సంతోషం కోసం నీ పిల్లల్ని వదులుకొని నీ భర్తని నా చేతుల్లో పెట్టాలనుకున్న నువ్వు నా బిడ్డకి తల్లి కావడం చాలా చిన్న విషయం నీకు. అంటే మీరేమంటున్నారు? మదన్, నువ్వు నన్ను అడిగావు కదా, వారంలో 5 రోజులు ఇక్కడే ఉండి స్కూల్కి వెళ్తుందని. అందుకు నేను నా మనసును సిద్ధం చేసుకున్నాను. పాపకి ఒక సంపూర్ణ కుటుంబం అవసరం. అది నాకు అర్థమవుతూ వచ్చింది. నాకు నా వర్క్ చాలా ముఖ్యం. ఈ విషయంలో నా మనసు మారదు. నువ్వు, నేను, పాప ముగ్గురం సంతోషంగా ఉండడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నువ్విచ్చిన ఈ సలహానే. కాకపోతే నాకు స్వప్న మీద అనుమానం ఉండేది, తన వల్ల నా బిడ్డ బాధపడుతుందని. ఇప్పుడు ఆ అనుమానం పూర్తిగా చచ్చిపోయింది. పాప నీతోనూ ఉంటుంది, నాతోనూ ఉంటుంది. కానీ నాదొక షరతు. ఏంటఖిలా? పాపకి చివరి వరకు నేనే తల్లిని. నన్ను మించిన ప్రేమ మీరు చూపిస్తున్నారని, తను నా దగ్గరికి రానని ఎప్పుడైనా అంటే మాత్రం నేను దాన్ని తీసుకొని శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. నేను స్వార్థపరురాలనే కావచ్చు, 24 గంటలు నా బిడ్డని చూసుకునేంత టైం కేటాయించకపోవచ్చు. అంత మాత్రాన ఐరా అంటే నాకు ప్రేమ లేదని కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అఖిల తీసుకున్న నిర్ణయం వల్ల మదన్, స్వప్న చాలా సంతోషించారు. మదన్ ఐరాని ఎత్తుకొని ఎంతో మురిసిపోయాడు. నువ్వు మా డాడీవా? అవును బంగారం. నన్ను నీ దగ్గర ఉంచి వెళ్తానని మమ్మీ అంటుంది, కానీ నేను చాలా అల్లరి చేస్తాను. నేను భరిస్తాను. మమ్మీలాగా నువ్వు కూడా నన్ను హాస్టల్లో జాయిన్ చేయవు కదా? నో వే. నీకు దూరంగా నేను ఉండలేను తల్లి. మరి ఆంటీ? ఇంట్లో నీకు అందరికంటే నేనే బెస్ట్ ఫ్రెండ్ అవుతాను. అవునా? నీ పేరేంటి? స్వప్న. ఓకే ఫ్రెండ్, చూస్తాను. కొద్ది రోజులు చూశాక మీ దగ్గర నచ్చకపోతే మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ అవకాశం నీకు రాదులే. ఓకే ఐరా, ఇక నేను వెళ్ళనా? ఎక్కడికి? ఆఫీస్కి. ప్రతి సాటర్డే మార్నింగ్ నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఎందుకు? నువ్వే వచ్చి ఇక్కడ ఉండొచ్చు కదా. మమ్మీకి ఇష్టం లేదమ్మా, అర్థం చేసుకోవాలి. ఓకే. అలా అఖిల మనసు మారడంతో అందరికీ అన్ని సంతోషాలు దక్కాయి. అఖిల, ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు. పర్వాలేదు మదన్, చెప్పు. నువ్వు మరో పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు? ఇప్పటికైతే నాకు ఆలోచన లేదు. చూద్దాం. నన్ను భరించే మనిషి కూడా ఎవరైనా ఉంటే దొరికితే చేసుకుంటాను. ఆమె సమాధానానికి స్వప్న, మదన్ ఇద్దరూ సన్నగా నవ్వారు. ఆ రోజు నుండి స్వప్న ఐరాను తన పిల్లలతో సమానంగా చూసుకునేది. మదన్ సంతోషానికైతే హద్దులే లేవు. కూతురు పెంపకాన్ని అఖిల, మదన్ సమానంగా పంచుకున్నారు.
వాళ్ళ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా, స్వప్నకి అన్యాయం జరగకుండా ఐరా మదన్ కూతురుగా సంతోషంగా పెరిగింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.